ఓట్ల చోరీపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, సంస్థాగత మార్పులను వేగవంతం చేయాలని పట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానాలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది అంటూ ప్రకటించారు రాహుల్ గాంధీ. పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 తీర్మానాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. పార్టీ సంస్థాగత మార్పులు మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఓటు చోరీపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ లో ఇక డీసీసీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మరిన్ని అధికారాలు ఇస్తామన్నారు కేసీ వేణుగోపాల్. తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, 5 కోట్ల మంది సంతకాలు చేపట్టి అక్టోబర్ చివర్లో ప్రజాభిప్రాయాన్ని ఈసీకి అందజేస్తామన్నారు. September 15 to October 15 we planned a massive signature campaign. 5 crore people will sign the paper asking 5 questions to the Election Commission of India. దేశవ్యాప్తంగా కులగణన తప్పకుండా చేస్తామన్నారు రాహుల్. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామన్నారు. బీహార్లో అత్యంత వెనుకబడ్డ కులాల కోసం 10 హామీలను ఇండి కూటమి ఇస్తున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈసీ అక్రమాలపై త్వరలో హైడ్రోజన్ బాంబు పేరుతుందన్నారు రాహుల్. कि पूरे देश में जाति जनगणना होगा और दूसरी बात जो 50% की रिजर्वेशन की दीवार बना रखी है इसको हम तोड़ के फेंक देंगे. इन वायदों के पीछे सोच क्या थी? सोच थी कि आज भी इस देश में अति पिछड़ा वर्ग है, दलित हैं, आदिवासी हैं, अल्पसंख्यक हैं, जिनको जितनी भागीदारी मिलनी चाहिए नहीं मिलती है. इस सच को पूरा देश पहचानता है. अति पिछड़ा वर्ग की आवाज है और ये हम इंप्लीमेंट करने जा रहे हैं. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇండి కూటమి పార్టీతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. గత ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. అయితే ఈ డిమాండ్కు ఆర్జేడీ నేతలు అంగీకరించడం లేదు.